నమస్తే, వనక్కం, వనక్కపోతే మానేయండి, నాకెందుకు చెప్తున్నారు? సుస్వాగతం టు నా యూట్యూబ్ ఛానల్కి. ఫుల్ టైమ్గా చేద్దామని చెప్పి యూట్యూబ్ ఛానల్ 6 నెలలకు ఒక వీడియో పెడుతున్నా. అర్థమవుతుంది, అప్పుడే కామెంట్ సెక్షన్లో ఎవరు తిడుతున్నారు. ఓకే, అందువల్ల నెక్స్ట్ పాయింట్ ఇక్కడ అర్థమవుతుంది. కింద కామెంట్ సెక్షన్ కాదు, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ బదులు బూతులు వస్తున్నాయి. అంటే ఏంటి షార్ట్ వీడియోస్ కూడా చక్కగా పెడతలేవు, నీకెందుకురా యూట్యూబ్ ఛానల్. భయ్యా మొన్నెప్పుడో జాతరలో చూసినోడు కూడా గుర్తున్నాడు, కానీ ఇలా 6 నెలలకు ఒకసారి వీడియో పెడుతున్నావు, నీకు మళ్ళీ 1,00,000 సబ్స్క్రైబర్లు, నువ్వు ఈ ఫేస్ మాత్రం గుర్తుంటలేదు. అప్పుడెప్పుడో జాబ్ అన్నావు, ఇప్పుడు దాకా అడ్రస్ లేవు. ఇప్పుడే వస్తా అని తిరిగి వెళ్ళావు, మళ్ళీ ఇప్పటికి కనిపించావు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఒక్కో కామెంట్కి చెప్తున్నా, దయచేసి ప్లీజ్ తిట్టకండి. అంటే నా తప్పే ఉంది, నాకు అర్థమవుతుంది. ఇది రియలైజేషన్. గ్రహాలన్నీ ఇలాంటి డైలాగులు వేస్తే మూతి పగిలిపోతుంది. అంటే యాక్చువల్లీ వర్క్ ప్రెషర్ వల్ల నీ ఒక్కడికే కాదు, చాలామంది జాబ్ చేస్తున్నారు. పెద్ద ఓవర్ యాక్షన్. అంటే భయ్య అందరి పరిస్థితి ఒకేలా తప్పించుకోవడానికి 100 సాకులు, కానీ నీకు 1000 సాకులు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇవన్నీ కామెంట్ సెక్షన్లో ఎవరు అనట్లేదు, కానీ నాకై నేనే ఊహించుకొని అంటున్నా. ఎందుకంటే ఇవన్నీ అన్నా కూడా తప్పు లేదు, ఎందుకంటే నేను చేసే పనులు అట్టున్నాయి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటి కన్సిస్టెన్సీగా పెట్టాలి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోస్ పెడతా అని అస్సలు అనకూడదు. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వద్దాం. అది దేనికి సంబంధించింది అనేది ఒక చిన్న క్లిప్ ఇక్కడే వేస్తా, చూడండి. Look at all of you. Where are you going? How do you survive out here in a world this small? I wonder how you tiny ones understand this world so well. Something is happening to me. Stop the fight. You have fought not for glory but for us. ఇది గైస్, అర్థమైంది కదా. ఏఐ వీడియోస్ క్రియేట్ చేస్తున్నా, అది ఎట్లా చేస్తున్నా, ఏం చేస్తున్నా, మొత్తం ప్రాసెస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకా ఫ్యూచర్లో దాంతో చాలా పని ఉంటుంది. సో ఫ్యూచర్ అంతా ఏఐ మీదనే ఉంది కాబట్టి నేను పెడుతుంటా, రెగ్యులర్గా పెడతా వీడియోస్. మాకు నమ్మకం లేదోరా, ఏం అనుకో. మా ఎడిటర్ కూడా ఒకడు నమ్మకం లేదోరా, పడిందా? పడే ఉంటుంది. మేము చేసే పనులు అటు ఉన్నాయిలేండి, అది వేరే విషయం. కంటిన్యూస్గా వీడియోస్ పెట్టి తీరతా. ఇది నా ఎవరి మీద ఒట్టేస్తలేను, ఎందుకంటే మీకు తెలిసిన విషయమే. అంటే సో మేమే జనరేట్ చేసి, మా టీమే జనరేట్ చేసి
మీకు ఇందులో పోస్ట్ చేస్తుంటాం. సో అవి ఎలా ఏం చేసామనేది కూడా మొత్తం మీకు చెప్తాను. సో ఇప్పటికైతే ఇంతే. ఏంది ఇంకో కామెంట్, అయ్యా వెళ్ళిపోతున్నాడు అయ్యా, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాడో ముందే చూసుకో. వస్తా భయ్యా, రెగ్యులర్గా వస్తా, చెప్పాను కదా వస్తా. Thank you for watching.